టుడే మన టాపిక్ వచ్చేసి బుల్లిష్ సపరేటింగ్ లైన్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ బుల్లిష్ సపరేటింగ్ లైన్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే బుల్లిష్ సపరేటింగ్ లైన్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక టూ క్యాండల్స్టిక్ ప్యాటర్న్. టూ క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు రెండు క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము టూ క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది మనకు బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక ఫామ్ అయ్యే ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది మనకు బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ సంబంధించిన ఇప్పుడు ఈ క్యాండల్స్టిక్స్ అంటే ఒక రెడ్ క్యాండిల్ మరియు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించినట్లయితే మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక రెడ్ క్యాండిల్ మరియు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో గమనించారు కదా. ఇప్పుడు ఈ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే మొదటి రోజు మార్కెట్ అనేది మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎక్కడ ఉంటుంది సార్? కింద ఉంటుంది, అంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎప్పుడైతే మార్కెట్ అనేది కింద క్లోజ్ అయిందో అక్కడ నుంచి మార్కెట్ అనేది కంప్లీట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. రెండవ రోజు మార్కెట్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగిందో మార్కెట్ అనేది స్ట్రాంగ్ బుల్లిష్నెస్ షో చేస్తూ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. ఇదేం తెలియజేస్తుంది సార్? ఇది మార్కెట్లో బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉందని మనకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ క్లోజింగ్స్ ఎక్కడ ఉంటుంది సార్? ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను డైలీ మన వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ అవుతున్నాయో దానిలో ఈ క్యాండిల్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. ఎవరైతే ఆ వీడియో అక్కడ నుంచి స్కిప్ చేస్తారో వాళ్ళకు అర్థమయ్యే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే బుల్లిష్ సపరేటింగ్ లైన్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బుల్లిష్ కంటిన్యూయేషన్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్. నేను ప్రీవియస్గా బుల్లిష్ రివర్సల్ మరియు బేరిష్ రివర్సల్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ బేస్డ్గా చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ అనేది నేను క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అనేవి చూడవచ్చు. ఈ ప్యాటర్న్ అనేది జనరల్గా మనకు మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. మరి మనకు మిడిల్ ఆఫ్ ద ట్రెండ్ అని ఎలా తెలుస్తుంది సార్? మిడిల్ ఆఫ్ ద ట్రెండ్ తెలియాలంటే మీకు ఒక ట్రెండ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క బేస్ ఏంటి, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ఇవన్నీ మీకు అర్థమైతేనే ఆ మిడిల్ ఆఫ్ ద ట్రెండ్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సార్. వీటి గురించి మన ఫ్యూచర్ వీడియోస్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఏం కంగారు పడకండి. ఈ ప్యాటర్న్ అనేది నార్మల్గా మనకు 3 వర్డ్స్తో ఫామ్ అవ్వడం జరిగింది సార్. 1 బుల్లిష్, 2 సపరేటింగ్, 3 లైన్. ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది ఒక బేరిష్ మారుబోజు క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. అలాగే సెకండ్ డే ఫామ్ అయ్యే క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బుల్లిష్ మారుబోజు క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. మరి ఈ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం.
మరి మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్, మార్కెట్లో బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంకా పెరుగుతుంది అని అర్థం. అంటే వాల్యూమ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. దీని ద్వారా మార్కెట్ అనేది ఇంకా స్ట్రాంగ్గా అప్ సైడ్ మూమెంట్ అనేది చూపించే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవ్వడం జరుగుతుంది? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది సార్. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ మీన్స్ స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటే ఏ టైం ఫ్రేమ్ వాడతాం సార్? జనరల్గా మనకు 1 or 3 minutes టైం ఫ్రేమ్ వాడతాం. సో అలాగే ఇంట్రాడే టైం ఫ్రేమ్ అంటే 15 minutes ఆర్ 5 minutes టైం ఫ్రేమ్ అనేది చూస్ చేసుకుంటాం. ఇలాగా ఈ పైన చూపిస్తున్న ఈ ట్రేడింగ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టైం ఫ్రేమ్లో అన్నింటిలోనూ ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి? స్క్రీన్పై గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది సార్. తర్వాత మనకు ఒక మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఈ బుల్లిష్ సపరేటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాము. అలాగే ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సార్, ఇక్కడ నుంచి జనరల్ మనకు ట్రైలింగ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. పొజిషనల్ ట్రేడింగ్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ చేసేవారు ఏం చేస్తారంటే జనరల్ మనకు ఇక్కడ నుంచి ట్రైలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? విప్రో డైలీ చార్ట్లో ఉన్నాము. గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది సార్. అక్కడ వాల్యూమ్స్ గమనించండి మీరు, ఇంక్రీజింగ్లో ఉంది. అలాగే ఈ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో మనకు ఈ బుల్లిష్ సపరేటింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో గమనించండి సార్, మీరు ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటున్నారో స్టాప్ లాస్ ప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో స్టాప్ లాస్ సంబంధించిన వీడియో అనేది వచ్చేంత వరకు వెయిట్ చేయండి. లేదా మీరు ఇతర వీడియోస్ ఏవైనా చూసి ఉండంటే మీరు ఎంట్రీ తీసుకునే ముందు స్టాప్ లాస్ ప్లేస్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు వారు చెప్పి ఉంటారు. సో ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.